నేను మీ ఆఫీస్‌కి మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అంటే చాలామంది ఉన్నారక్కడ. మిమ్మల్ని మీట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో, మీరేమో అక్కడ పంపించారు. మీ ఆఫీస్ అతను వచ్చారు. సార్ ఇట్లా నవీన్ గారు ఓకే. ఉన్నాం. పర్సనల్ మెసేజ్ పెట్టారు. ఒక్క 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలు కాస్త గంటన్నర అయిపోయింది. అక్కడ వచ్చిన వాళ్ళతో నేను బయటున్న వాళ్ళతో నేను మాట్లాడితే వాళ్ళేదో కొత్తగా ఇల్లు కట్టేటోళ్ళో, లేదంటే ఆల్రెడీ బిజినెస్‌లు ఉన్నవాళ్ళో కాదు. ఎక్కువ శాతము రెంట్‌కు. మేము రెంట్‌కు తీసుకోవాలనుకుంటా ఉన్నాం గురూజీ. ఎక్కడ తీసుకోవాలి? అంటే రెంట్‌కి తీసుకునే వాళ్ళకి గూడా అంత ఇంపార్టెంట్ ఉంటదా? మా ఓన్ స్థానం గాదు గదా అది. మేము రెంట్‌కే ఉంటా ఉన్నాము. కానీ మేము వాస్తు చూసుకొని రెంట్‌కు దిగాలా? సో, అసలు రెంట్‌కుండేవాళ్ళు ఎట్లాంటి ఇండ్లల్లో ఉండాలి? వాళ్ళ గ్రోత్ బావుండాలంటే? చాలా మందికి ఇది చాలా సందర్భాలల్లో చాలామంది అడిగిన క్వశ్చనే నవీన్ గారు ఇది. ముఖ్యంగా చెప్తాను. మీకు చిన్న హ్మ్. ఎగ్జాంపుల్ ఇస్తా. మనం ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం. హ్మ్. మనది కార్ లేదు. ఓకే. మనం ఊబర్‌నో, హ్మ్. టాక్సీయో అంతే. లేకుంటే అద్దెకి ఇంకో దగ్గర వేరే వాళ్ళదో టాక్సీ తీసుకుంటాం. హ్మ్. జరగకూడదు. మనం చెప్పకూడదు. హ్మ్. కానీ హ్మ్. పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగింది. ఓకే. ఎవరికి ఎఫెక్ట్ ఇస్తదండి? అందులో ప్రయాణించే మనకిస్తదా? వాళ్ళకే. ప్రయాణం చేసే వాళ్ళకి ఇస్తదా? ఓనర్ ఎక్కడో ఉంటాడు. మన ఎమ్మటి హ్మ్. డ్రైవర్ హ్మ్. ఉంటాడు. అంతే. మరి అందులో ఉన్న వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ అందులో ఉన్న చేస్తది తప్ప, వాళ్ళకి. వాళ్ళకేముంది ఓనర్‌కి కారు డ్యామేజ్ అయితే ఇన్స్యూరెన్స్ ఉంటది. అదే విధంగా ఆ! ఈ పంచబుద్ధ భూతాల కాన్సెప్ట్‌లో మనం ఎక్కడైతే రెంట్‌కుంటున్నామో, ఆ రెంట్‌కున్న పంచభూతాల ఇన్‌ఫ్లుయెన్స్ ఓనర్ కంటే ఎక్కువ అందులో నివసిస్తున్న వాళ్ళకి ఎక్కువుంటది. ఓకే. ఓకే. అందుకనే మనం కొన్ని సందర్భాలలో మాట్లాడుకున్నప్పుడు మీ ఇంటర్వ్యూలో ఫ్యాక్టరీ వేరు, ఆఫీస్ అవును. వేరు. అవును. అవును. ఎక్కడిది అక్కడ 2 కంబైన్డ్ వేరు. అదే విధంగా మీ ఆఫీస్ గూడా ఎస్పెషల్లీ హ్మ్. ఇప్పుడు మనకు హ్మ్. వైజాగ్ అక్కడ నుండి చాలా మంది మనకు అవును. విజయవాడ హ్మ్. లేకుంటే ఇంకో హ్మ్. రకంగా హ్మ్. దిశలుండవు అక్కడ. ఓకే. ఓకే. వైజాగ్ గూడా తక్కువ ప్లేసెస్‌కే దిశ ఉంటుంది. కొన్ని హౌసెస్ కొండ ప్రాంతంలో కడతారు. హ్మ్. హ్మ్. విజయవాడలో కూడా కొండ ప్రాంతంలో ఎక్కువ కడతా అవును. ఉంటారు. అదే హైదరాబాద్‌లో కూడా కొన్ని కొండ ప్రాంతాలలో అంటే ముఖ్యంగా జూబ్లీ అదేలెండి. హిల్స్, హ్మ్. మహేంద్ర హిల్స్ ఇటువంటి హ్మ్. ఏరియాలో కట్టారు. ఎలా చూసుకోవాలనేది చాలా ముఖ్యం. ఎక్కడ హుహుహు. ఏ విధంగా ఉండాలి? మనము ఓకే. కడుతున్న హౌస్ ఎక్కడున్నది? దాని గురించి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. హ్మ్. వాళ్ళు కట్టి ఉంటారు గురూజీ. ఇప్పుడు మనం రెంట్‌కి ఎక్కడ తీసుకోవాలి? తీసుకునే వ్యక్తి ఏం చూడాలి అసలు ఫస్ట్? ఫస్ట్ రెంట్‌కు పోర్షన్ తీసుకుంటున్నారా? హ్మ్. హ్మ్. అటాచ్డ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్‌లో ఉంటున్నామా? హ్మ్. లేకుంటే రెండిటి మధ్యలో గ్యాప్ ఉన్నదా? లేకుంటే ఏ రకమైనది? ఓకే. ఓకే. ఫస్ట్ అంటే దిశ ఉన్నదా? దిశ లేదా? హుహుహు. దిశ ఉంటే అపార్ట్‌మెంటా? ఇండివిడ్యువల్ హౌసా? ఓకే. ఈ ఓకే. 2 ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. ఇండివిడ్యువల్ హౌస్ అయితేనేమో మీరు తూర్పు ఉండి దిశ ఉంటే తీసుకోవచ్చు. ఓకే. అదే గనక అపార్ట్‌మెంట్‌కి పోతున్నారు. హ్మ్. వీలైనంత వరకు వెస్ట్ నడక ఏ విధంగా చూడండి. ఓకే. లేదా ఆ అపార్ట్‌మెంట్‌కి మన లిఫ్ట్ ఎక్కడుంది? హ్మ్. హ్మ్. ఇవి గనక ప్రాథమికంగా చూసుకోవాల్సినవి ఇవే. హ్మ్. హ్మ్. ఇవి చూసుకున్న తర్వాత లోపల చిన్న చిన్న మార్పులు చేర్పులుంటే చేసుకోవచ్చు మనం. ఓకే. చిన్న ఓకే. చిన్న మార్పులంటే ఇప్పుడు మనం ఏ విధంగా పడుకోవాలి? ఏ హ్మ్. బెడ్‌రూమ్‌లో హ్మ్. పడుకోవాలి? ఎవరు పడుకోవాలి? ఏ విధంగా ఓకే. అనేది తర్వాత చూసుకోవచ్చు. హుహుహు. ముఖ్యంగా ఇవి చూడు దిశ. హ్మ్. దిశ తర్వాత అపార్ట్‌మెంట్ అయితే ఒక ఏ ఏ ఫేసింగ్ తీసుకుంటున్నాం? హ్మ్. హ్మ్. అంటే హ్మ్. తూర్పు ఫేసింగ్ తీసుకుంటున్నామా? ఉత్తరం తీసుకుంటున్నామా? యెస్. యెస్. దక్షిణం తీసుకుంటున్నామా? అన్నది అక్కడున్నటువంటిది. హ్మ్. అన్నీ మనము ఓవరాల్‌గా చెప్తే ఏమవుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో స్టాండ్ అలోన్ బిల్డింగ్‌లో గూడా హ్మ్. అరే! హ్మ్. మీరు చెప్పారు గదా! అని చెప్పి వెస్టే ఫేస్ తీసుకుంటారు. ఓకే. ఓకే. సో, అక్కడ ఆ పక్కన ఏముంటుంది అంటే పెద్దది 40 ఫ్లోర్‌లో, 30 ఆ! ఫ్లోర్‌లో అపార్ట్‌మెంట్ ఉండడము. అది లేకుంటే ఈ నెగెటివ్ ఇంటికంటే అయిపోతది. పెద్ద అటువంటిది ఏదైనా ఉండడము. ఆనుకునే ఉంటాయి. హ్మ్. హ్మ్. లేకుంటే ఈస్ట్ ఉన్నప్పుడు గూడా ఎక్కడికెళ్ళి దిశ ఉండదు. హ్మ్. సో, హ్మ్. ఇవి చూసుకోవాల్సిందే. అందుకనే మీరేదైతే రెంట్‌కి తీసుకుంటున్నారో, తీసుకునేటప్పుడు ఒక చిన్నది హ్మ్. చాలామంది నాకు పెడతా ఉంటారు. యూఎస్‌కెళ్ళి అదే అంతా అదే. యూఎస్‌కెళ్ళి, అదే. కెనడా, హ్మ్. ఆస్ట్రేలియా ఇక్కడికెళ్ళి పెట్టేదాన్ని హ్మ్. ఏంది అంటే, ఇది రెంట్‌కి తీసుకోవచ్చా? లేదా? అదే. అదే. సో, రెంట్‌కి తీసుకోవచ్చు అంటే ఎందుకంటే వద్దు అని యెస్, నో పెట్టేస్తా. అంతే. నన్ను అంతే. అంతే. కలవాల్సిన పని గూడా లేదు. ఆ! 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 నన్ను మాట్లాడాల్సిన పని గూడా లేదు. ఓకే. నేను ఓకే. వేరే ఇంటర్వ్యూస్ ఉన్నా, ఎక్కడున్నా గూడా జస్ట్ గూగుల్‌లో చూసి యెస్, నో అని చెప్పేస్తాను. ఓకే. ఓకే. కాబట్టి ఆ జాగ్రత్తగా ఉండి చూసుకోవాల్సిందే చెప్తున్నాను. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణం అయితే అప్పుడది వాళ్ళ చేతిలో ఉంటది. ఇదేంటంటే ఆల్రెడీ వాళ్ళు రెంట్‌కుండేది కాబట్టి వద్దనుకుంటే మళ్ళీ ఇంకో చోటికెళ్ళొచ్చు హ్యాపీగా. ఇదే ఎళ్లి బ్రహ్మాండం గ్రోత్ అండి. చేసేసుకోవచ్చు. రెంటే ఇంకా బ్రహ్మాండం. ఎందుకంటే రెంటే మనకు నచ్చిన బ్రహ్మాండం. దగ్గర ఉండొచ్చు. అవును. అంతే గదా! వాస్తుని గూడా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు వాస్తు ఉన్నదా లేదా? మనకు నమ్మకం లేదు. అవునవును. యాక్చువల్ ప్రాబ్లమ్ ఉన్నది. కానీ వాస్తుని నేను హ్మ్. నమ్మను. హ్మ్. ఈ మధ్య మెయిన్ ఏందంటే అపార్ట్‌మెంట్‌లు ఆల్రెడీ కన్‌స్ట్రక్ట్ అయిపోయినటుంటాయి. అయి కొనడానికి ఎళ్తా ఉంటారు. అట్లాంటి దాంట్లో కూడా చాలా ఉపయోగం ఉంటది ఈ వాస్తుది. బ్ర మనం బ్రహ్మాండం. హ్మ్. ఎందుకంటే నవీన్ గారు మీరు చూసుకోవాల్సిందంటే ముఖ్యంగా మీరు కట్టిన దాంట్లో హ్మ్. చెప్తాను. హ్మ్. హ్మ్. ఈశాన్యమే తూర్పు తీసుకున్నారు. ఈశాన్యం ఓకే. వెలుతురే రాదు కదా! అవును. అవును. ఈశాన్యం గనుక తూర్పు ఫేసింగ్ హ్మ్. తీసుకున్నారు. హ్మ్. హ్మ్. అపార్ట్‌మెంట్‌లు దగ్గర దగ్గర ఉంటాయి. హ్మ్. వెంటిలేషన్ హ్మ్. ప్రాపర్‌గా ఉండదు. అవును. అన్నప్పుడు మనం ఉన్న ఈశాన్యం లోపల ఈశాన్యం ఎంట్రన్స్ అయితే ఈశాన్యం ఎంట్రన్సే ఉంటది. హ్మ్. హ్మ్.
కట్టేటువంటి అలా ఉంటాయి. ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాయి, మన Hmm. బిల్డర్స్కి చేస్తున్నది మనది డిఫరెంట్ ఉంటుంది. Hmm. మన ఈ డోర్లు కూడా అంతా బ్రహ్మాండంగా శాస్త్రం ప్రకారం పెడతాం. మనం Okay, కట్టిస్తున్నాం okay. చాలా వరకు. Hmm. చాలా మంది హైదరాబాద్లో ఉన్నా, లేకుంటే మహారాష్ట్రలో ఉన్నా, లేకుంటే కర్ణాటకలో ఉన్న బిల్డర్స్కి చాలా మందికి మనం డిజైన్ చేసి ఇస్తాం. Okay, okay. ఆ డిజైన్ చేసే క్రమంలోనే ప్రాపర్గా చేయాలి. Hmm. ఒకవేళ ఈస్ట్ ఫేజే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, Okay. వెంటిలేషన్ ఎంతగానో తీసుకురాగలుగుతాం, Hmm. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి దానికి Hmm. విండోస్ ఏ విధంగా తీసుకురాగలుగుతాం, ఆ చేసి ఇవ్వగలిగితే మంచిది.